హే ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జస్ట్ క్లిప్సీ. అలసంద వడలండి చాలా టేస్టీ క్రంచీగా ఉంటాయి. అలసందల్ని బొబ్బర్లని కూడా అంటారు. ఇలా ఒక కప్ అలసందలు తీసుకొని బాగా వాష్ చేసుకొని అందులోనే ఒక 2 టేబుల్ స్పూన్స్ మినపగుండ్లు వేసుకోవాలండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నా వీడియో నోటిఫికేషన్స్ అయితే మీకు వచ్చేస్తాయి. ఛానల్ సపోర్ట్ చేసిన అందరికీ చాలా థ్యాంక్స్. వీడియో స్కిప్ చేయకుండా చూసి లైక్ చేసి కామెంట్ చేయండి. ఇలా మినపప్పు వేయడం వల్ల వడలు బాగా బైండ్ అవుతాయి. 6 to 7 అవర్స్ అయితే ఖచ్చితంగా నానాలండి ఈ బొబ్బర్లు. వడలకు కావాల్సిన మసాలా కోసం ధనియాలు 1/2 స్పూన్, సోంపు 1/2 స్పూన్, మిర్చి మన టేస్ట్కి తగ్గట్టు, అల్లం 1 ఇంచ్, 6 నుండి 7 వెల్లుల్లి రెబ్బలు అండ్ కరివేపాకు ఇలా కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. బాగా నానిన అలసందల్ని బాగా వాష్ చేసి కంప్లీట్గా డ్రైన్ చేసుకోవాలి. ఇలా డ్రైన్ చేసిన అలసందల్ని మనం గ్రైండ్ చేసుకున్న మసాలాలో వేసి సరిపడా సాల్ట్ వేసి మరి ఫైన్ పేస్ట్గా కాకుండా కాస్త బరకగా గ్రైండ్ చేసుకోవాలండి. ఈ వడపిండిలో సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసి బాగా మిక్స్ చేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత థిన్గా కాకుండా అలా అని థిక్గా కాకుండా మీడియం సైజులో వడల్లాగా వేసుకొని అటు ఇటు తిప్పుకుంటూ మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు కాస్త ఓపికగా ఫ్రై చేసుకుంటే టేస్టీ క్రంచీ అలసందల వడలు అయితే రెడీ అండి. రెసిపీ ఖచ్చితంగా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ఈ వడల్లోకి టమాటో వెల్లుల్లి కారం అయితే చాలా బాగుంటుంది. వెల్లుల్లి కారం రెసిపీ అయితే మన ఛానల్లో ఉంది, చెక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం డూ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కామెంట్. బాయ్ బాయ్.